ఏలియా యొక్క లక్షణాలు ఏంటంటే, ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురని అడగడం ఏలియా యొక్క లక్షణం. మామూలుగా చెబితే వీళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లేదు ప్రభువా, మారు మనసు పొందడం లేదు, కడుపు కాలితే కానీ వీళ్ళకి అసలు గ్రహింపు ఉండదు, మారు మనసు రాదు గనక ఆకాశాన్ని మూసేసే వర్షం పడకూడదు తండ్రి, దేశంలో కరువు రావాలి, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి వస్తుంది అని ప్రార్థన చేశాడు. యాకోబు 5:17 ప్రకారం వర్షింపకుండునట్లు ఏలియా ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షములు ఇవ్వలేదు, భూమి తన పైరు ఇవ్వలేదు. ఏలియా లక్షణాలు చాలా వరకు వచ్చినాయి మనలో. ఇవాళ భూమి మీద కొన్ని వేల మంది ఏలియా భాష మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళ వరకు మీరు ఇన్ని సిద్ధాంతాల మధ్య తడబడుచుందురు అని అడుగుతున్న ఏలియాలు ఉన్నారు. వీళ్ళకు బాగా ఫారిన్ డబ్బులు వచ్చేసి, ఫారిన్ ఫండ్స్ వచ్చేసి బాగా తిని బాగా కడుపు నిండి కూర్చొని ఇక మేమే సత్య సిద్ధాంతం, మేము చెప్పేది సత్యం కాకపోతే ఇన్ని డబ్బులు ఎందుకు ఉంటాయి, ఇన్ని కార్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని మేడలు ఎందుకు ఉంటాయి, నీకే మేడ లేదుగా, మేము పెద్ద సంఘము పెద్ద మందిరం కట్టాము, దేవుడు ఇస్తేనే కదా, మేము అబద్ధ బోధలు చేస్తే దేవుడు ఎందుకు ఇచ్చాడు మాకు డబ్బులు, మరి నీకు ఇవ్వలేదే అని కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నారు. దానికి ఒక్కటే పరిష్కారం, సత్యబోధను ప్రేమించని వాళ్ళకు వచ్చే విదేశీ సహాయం ఆగిపోవాలి అని 25 సంవత్సరాల నుంచి ఓఫీర్ మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తుంది. దేవుని మహాకృప వలన నరేంద్ర మోడీ గారు వచ్చారు. దాదాపు ఎన్ని సంస్థలండి మూసేశాడు ఆయన, అబ్బుల్ గారు సెక్రటరీ గారు హెల్ప్ చేయాలి. మోడీ గారు వచ్చాక ఎన్ని సంస్థలకు FCNR నెంబరు ఫారిన్ ఫండ్స్ అన్ని మూసేశాడు. ఎన్ని బాలేవారే, దాదాపు 1000 సంస్థలు. ఇంటర్నెట్లో చూడు అజయ్, చూసి చెప్పు నాకు. దాదాపు 1000 క్రైస్తవ సంస్థలకు ఫారిన్ ఫండ్ రాకుండా ఆపేశారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. అందులో మదర్ తెరెసా ట్రస్ట్ కూడా ఉంది. మదర్ తెరెసా ట్రస్ట్ కూడా ఇప్పుడు ఫారిన్ నుంచి డబ్బులు రావడం లేదు. మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం క్రైస్తవులకు డబ్బులు వస్తూ ఉంటే బాగా మతం మార్పిడి చేస్తున్నారు అని ఆపేశారు. దాదాపు 1000 సంస్థలు. ఎందరి ఫారిన్ ఫండ్ను ఆపగలిగిన ఏ నరేంద్ర మోడీ గారు కానీ ఏ బీజేపీ కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ ఫండ్ ఆపలేకపోయింది. ఎందుకంటే అసలు మాకు ఫారిన్ ఫండే లేదు, దేవుని స్తోత్రం కలిగిందిగా. అది 20,000 అదండి. దేవుడు ఉన్నాడు, ప్రార్థన వింటాడు, జవాబు ఇస్తాడనడానికి రుజువు ఏంటంటే ఓఫీర్ మినిస్ట్రీస్ చేసిన ప్రార్థనకు ఖచ్చితమైన జవాబు ఇది. 20,000 పైచిలకు క్రైస్తవ సంస్థలకు డబ్బులు ఆగిపోయింది. ఇది ఎవరి లక్షణం ఇలా ప్రార్థన చేయడం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకే నష్టం లేదు. నా మీద ఈడీ రేడ్ జరగదు, ఇన్కమ్ ట్యాక్స్ జరగదు. ఎవరైనా అందరికీ వెల్కమే. ఎవరైనా ఇంటికి రండి సార్, కాఫీ టీయా ఏం తాగుతుంది మొత్తం చూడండి సార్, ఏం కావాలో తీసుకుపోండి. ఏదో 2 మంచాలు ఉన్నాయి, భోంచేసే కంచాలు ఉన్నాయి, ప్లేట్లు గిన్నెలు కప్పులు, ఇవే తప్ప ఏం కావాలో తీసుకో. ఆ పెద్దోళ్ళు మన మీద టైం వేస్ట్ చేసుకోరు, మన ఇంటికి రారు. వాళ్ళకి తెలుసు ఏడో పిచ్చోడు ₹1 వెనుకేసుకోడు, ఉన్న రూపాయలని ముందుకేస్తూ ఉంటాడు నిశ్చత్వంలోకి. కాబట్టి వీడిని రైడింగ్ చేసి వేస్ట్, ఒక కాఫీ తప్ప ఏం దొరకదని రారు మన ఇంటికి. అయితే
క్రైస్తవులకు డబ్బులు రావద్దని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకుంటే అర్థం ఉంది. ఓఫీర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయాలండి? ఎందుకంటే మీకు డబ్బులు వస్తున్నందుకు, సస్యశ్యామలంగా పంటలు పండి కడుపు నిండి ఉన్నందుకు మీ తప్పుడు సిద్ధాంతాలను దేవుడు అంగీకరించాడనే భ్రమలో బ్రతుకుతున్నారు. తోచిన సిద్ధాంతాలు అడ్డగోలు బోధలు చేసుకొని, నేను ఏ బోధ చేసినా నాకు డబ్బులు వస్తున్నాయంటే దేవుడు ఇస్తున్నాడుగా, కనుక నేను దేవుడికి నచ్చాను, నువ్వే నచ్చలేదు, అందుకే గుడిసెలో ప్రార్థన చేసుకుంటున్నావు అనుకుంటున్నారు. కనుక వీడికి దమాకు సరిగ్గా సెంటర్లోకి రావాలంటే, దేవా వర్షం ఆగిపోవాలి, కరువు రావాలి అని ప్రార్థన చేసాం. దెబ్బకు అందరి 20,000. నేను 1,000 అనుకున్నానండి. లేటెస్ట్ 20,000 సంస్థ. కానీ నరేంద్ర మోడీ గారికి అర్థం కావట్లేదు, ఇప్పుడు ఓఫీర్ ఫండ్ ఎట్లా ఆపాల? ఇది దశంభాగం ఫండ్ బాబు. నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఎవరికి దొరకని చోటు ఉంది. ఎక్కడుంది తెలుసా? విశ్వాసుల దగ్గర ఉంది. ఒక్కొక్కటి దగ్గర లక్ష ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. కానీ లక్ష ఉన్నోడు 1,00,000 మంది తయారయ్యారనుకో, కోట్లు అయిపోదు. కోట్లు వస్తే పని జరిగిపోతుంది, మళ్ళీ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు వచ్చే లోపల పంచర్ లుంగిలు సర్దుకొని రైడింగ్కి వచ్చే లోపల, సార్ కాఫీ కావాలా అన్న పరిస్థితి. అపోస్తలిక క్రమము చొప్పున సేవ చేసేవాడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా దేవుడు నడిపిస్తున్నాడు. 45 ఏళ్లుగా ఇదే పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా లక్షణాల్లో ఇదొకటి.